పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో తెలుగుదేశం ప్రచార వేగం పెంచింది. అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు చూరగొని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బలం నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన తెలుగుదేశం ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించగానే మరింత అప్రమత్తమైంది. గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపిస్తామని గుంటూరు జిల్లా కూటమి నేతలు ప్రతినబూనారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశమై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జనసేన తరపున అన్ని నియోజకవర్గాల్లో ఆలపాటి విజయానికి సహకరిస్తామని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం 3 పార్టీలకు కీలకమని కేంద్ర మంత్రి పెమ్మసాని అన్నారు. ఈ 3 పార్టీలు కూడా కామన్ ఎజెండా ఉన్నటువంటి పార్టీలు, అంటే డెవలప్మెంట్ కి చూసుకొని ముందుకు వెళ్లేటువంటి పార్టీలు. ఈ 3 పార్టీలు కూడా ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసే పార్టీలే కాదు. చిన్న చిన్నవి అక్కడక్కడ వాళ్ళు చెప్పినట్టు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చేసేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి విషయం కాదు, 3 అధినేతలకి సంబంధించినటువంటి విషయం. ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, బీజేపీ వారికి చెడ్డ పేరు వస్తుంది, టీడీపీ వారికి చెడ్డ పేరు వస్తుంది. ఒక మంచి ప్రభుత్వానికి మద్దతుగా సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పనిచేసిన కార్యకర్త ఆఖరి కార్యకర్త వరకు కూడా జూన్ లోపల అందరికీ న్యాయం జరిగేలాగా పదవులు కేటాయించబడతాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడైనా అలసత్వంగా ఉండి లేకపోతే ఏదైనా నిరాశ నిస్పృహలాగా ఉండాల్సిన అవసరం లేదు అనేది నా భావన. ఇక ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా తణుకు టీడీపీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ ఎన్నికలు రాబోయే స్థానిక సంస్థల సమరానికి మొదటి మెట్టని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవిరావు అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు అడిగే మొట్టమొదటి ఎన్నిక ఏదంటే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికే. ఇందులో విద్యావంతులు పట్టభద్రులు మనకి ఘన విజయాన్ని గాని అందిస్తే సాధారణ ప్రజలు కూడా నిజమే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనకు సర్టిఫికెట్ ఇచ్చినట్లే. అంటే ఒక ఎన్నికలో మనం గెలిస్తే దాని ప్రభావం తర్వాత ఎన్నికలపై పడుతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిస్తే మీరు ఈ ఎన్నిక అనేది రాధాకృష్ణ గారికో పేరాబత్తుల రాజశేఖర్ గారికో అనుకోవద్దు. ఈ ఎన్నిక రాబోయే స్థానిక సంస్థలకి తొలిమెట్టు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ సీరియస్ గా తీసుకుని ఈ ఎన్నికల్లో అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకొచ్చినందున పార్టీలన్నీ ప్రశాంత ఎన్నికలకు సహకరించారని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.